కానీ ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇసుక ఉచితంగా వదలడం కానీ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం కానీ అంటే మార్పు ఏమైనా కనపడుతుందంటారా? ఎలా ఉంది ప్రభుత్వం? కనిపిస్తుంది. బాబు వస్తే బతుకులు బాగుంటాయి. టైం కావాలి. ఆడు తీసిన గోతులన్నీ పూడ్చాలంటే కొన్నిగా టైం కావాలి. ఏంటంటారు? ఏం టైం అంటారు? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు అంటారు? లోకులు ముంచేశాడు. లోకులు మామూలు ముంచాడే అంటే అన్నం తినేవాడు అన్నం తిన్నాడా? నేను నొక్కేది. నేను నొక్కుతా. ఇక్కడ నేను కోట దక్కే తాగేసి నేను నొక్కుతా. 1,000 కోట్లు ఆస్తులు ఎవడమ్మూడిదే? ఆడు బాబు గడిదా? ఎవడు బాబు గడి సొమ్మని 1,000 కోట్లు ఎకరం 1000 రూపాయలకా దౌర్జన్యంగా మీరు? మీకు అధికారం ఉందా అంటే? కానీ గత 5 ఏళ్ళు అంటే అప్పుడు ఒక అవకాశం ఒక ఛాన్స్ అంటే జనాలు ఇచ్చారు. ఏమంటే నిలబెట్టుకోవాలి కదా. ఇచ్చింది ఎవరు? అప్పుడు అయ్యే గేమ్లు, ఇప్పుడు అయ్యే గేమ్లు మార్చారంటే సొంతంగా పుట్టించారే అంటే. అప్పుడు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మంచి 35 సంవత్సరాల ఏకాగ్రానంగా వెళ్ళిన ఇందిరాగాంధీకి 101 సీటు రావడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడక ముందే అల్లాడిపోయి సాధించాడు పెద్ద ఆయన. అప్పుడు లేదా వీడికి ఎట్టా వస్తాయి? వచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి రాజశేఖర రెడ్డి గారి అభిమానం కొద్ది వేశారు. వేసిన అభిమానం ఇప్పుడు ప్రజలు నిన్ను నమ్మేసినప్పుడు వేయలేదు. ఓట్లు వేయలే. గేమే. పవన్ కళ్యాణ్ 0-0-0 అన్నాడు. 21 పోటీ చేస్తే 21 చేతి గెలిచాడంటే జనాల్లో ఎదురకం వచ్చింది. వైన్స్దారికి వెళ్తే పోట్లాట, రోడ్డు మీద తాగితే పోట్లాట, పోలీసు అయితే ఇక్కడ పోట్లాట. అవన్నీ ఎదిరించి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. అందుకే బాబు గెలిచాడు. అంత సామాన్యుడివి, నీకు తెలిసినంత జ్ఞానం కూడా జనాలు ఆలోచించి ఓట్లు వేశారంట. అంతే. ఈసారి ఓట్లు ఆలోచించే వేశారు.